నమస్తే, వెల్కమ్ టు టీశాట్. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో భాగంగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి వివిధ అంశాలను పరిశీలిస్తున్నాం. అందులో అభ్యసనలో సంబంధించిన అభ్యసన సిద్ధాంతాలు అన్నవి గమనించాం. నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు, సంసర్గవాద సిద్ధాంతాల ద్వారా అభ్యసనం జరుగుతుంది అనుకున్నాం. అలాగే పరిశీలనావాద సిద్ధాంతాలు కూడా మనకెంతో ముఖ్యంగా కనిపిస్తాయి. అయితే అభ్యసనం జరగడానికి ధారణ, ప్రేరణ అన్నవి చాలా అవసరంగా ఉన్నాయి. మనకి ప్రధానంగా ఉద్దీపన, ప్రతిస్పందనల ద్వారా పునర్బలనం జరగడం అన్నది కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా జరిగేటువంటి అభ్యసనాన్ని మనం గమనించి చూసినప్పుడు విద్యార్థి అభ్యసన సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు ఎలా నేర్చుకుంటున్నాడు అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. దీనికోసం పనికొచ్చేటువంటి విశేషాన్ని మనం అభ్యసన వక్రరేఖలు అంటాం. ఈ సెషన్లో మనం అభ్యసన వక్రరేఖల గురించి తెలుసుకుందాం. తరగతి గదిలో బోధన జరుగుతూ ఉన్నప్పుడు అభ్యాసకుడు లేదా విద్యార్థి బోధనా సన్నివేశాల్లో పాల్గొంటాడు. ఉపాధ్యాయుడు అందిస్తున్నటువంటి అభ్యసనాంశాలను నేర్చుకుని తద్వారా వాటిల్లో సమర్థత పొందడానికి, ప్రవర్తన మార్పును పొందడానికి ప్రయత్నం చేస్తాడు. లేదా వైగాట్స్కీ బోధనా విధానంలో పేర్కొన్నట్టు అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ గత అనుభవాలకి ప్రస్తుత అనుభవాలను కలుపుకుని జ్ఞాన నిర్మాణాన్ని పొందుతాడు. లేదా ఎవరైనా వ్యక్తులను, నమూనాలను పరిశీలించి ఆ మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి సాంఘిక అభ్యసన పద్ధతులను కూడా పాటిస్తారు. కాబట్టి విభిన్న రకాల బోధనాభ్యసన సన్నివేశాలు పాఠశాలలో అందించబడుతూ ఉంటాయి. ఇలా జరిగేటువంటి బోధనలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులను ఎలా అధిగమిస్తున్నారు, తప్పులు చేస్తున్నారా, చేసినటువంటి తప్పులను సవరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, అయితే పిల్లలు నేర్చుకునేటువంటి వేగం అందరిలోనూ ఒకేలాగా ఉందా, లేకపోతే అన్ని బోధనాంశాలని ఒకేలాగా నేర్చుకోగలుగుతున్నారా, ఈ విషయాలన్నింటినీ తెలియజేసుకోవడం కోసం మనకి అభ్యసన వక్రరేఖలు అన్నవి పనికొస్తాయి. అయితే ఈ అభ్యసన రేఖ అన్న దాంట్లో మనం పిల్లలు ఏం నేర్చుకుంటున్నారన్న దాన్ని కీలకంగా చూస్తాం. ఈ అభ్యసన రేఖకు సంబంధించి రెండు అంశాలు మనకుంటాయి. ఎక్కడైనా గ్రాఫ్ గీసే సందర్భాల్లో ఎక్స్ అక్షము, వై అక్షము అని రెండు కనిపిస్తాయి. ఈ ఎక్స్ అక్షము, వై అక్షము అన్నటువంటి వాటి మీద మనం ఎక్స్ అక్షం మీద కాలాన్ని, వై అక్షం మీద దక్షత అంటే ఎంత సాధిస్తున్నాడు, నిష్పాదన అని కూడా మనం అంటాం. ఈ వై అక్షం మీద నిష్పాదన తీసుకుని ఏ కాల వ్యవధులలో ఎంతెంత స్థాయిలో పిల్లలు అభ్యసనాన్ని పొందుతున్నారని తెలుసుకోగలగడానికి పనికొచ్చే రేఖలని అభ్యసన వక్రరేఖలు అంటాం. సాధారణంగా ఎప్పుడు అభ్యసనం జరిగినా కూడా గతంతో పోలిస్తే ఇవాళ మరికొన్ని వేరే అంశాలను నేర్చుకుంటారు. కాబట్టి అభ్యసన ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ముందు వైపుకు సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా ముందు వైపుకు సాగుతున్నట్లుగా కనిపించడం సాధారణ అభ్యసన యొక్క విధానం. మనం పాఠశాల అభ్యసనలోనే కాదు, ఏ రకపు అభ్యసన సన్నివేశాల్లో చూసినా కూడా ఒక వ్యక్తి నిన్న కొన్ని అంశాలను నేర్చుకుంటే ఇవాళ వాటికి అనుబంధంగా మరికొన్ని అంశాలను నేర్చుకుంటాడు, తర్వాత రోజు ఇంకొన్ని వేరే అంశాలను నేర్చుకుంటాడు. అలా ఆ విషయానికి సంబంధించి నిపుణత సాధిస్తూ క్రమక్రమంగా అందులో లోతైన పరిజ్ఞానాన్ని పొందడం అన్నది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రెండు ప్రధానమైనటువంటి అభ్యసన అంశాలు, ఒకటేమో సమయము లేదా కాలము, ఎంత దక్షత ఉన్నది అనే రెండు అంశాల మధ్యన మనం పోలికను చూపిస్తూ గీసేటువంటి రేఖను అభ్యసన రేఖ అంటాం. సాధారణంగా ఇక్కడ పరీక్షలో మనకి ఎక్స్ అక్షం మీద ఏముంటుంది, వై అక్షం మీద ఏముంటుంది అన్న ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఎక్స్ అక్షం మీద ఎప్పుడు మనం కాలాన్ని తీసుకుంటాం, వై అక్షం మీద దక్షత లేదా నిష్పాదన అన్నదాన్ని తీసుకుంటాం. అంటే ఈ దక్షత లేదా నిష్పాదన తప్పుల రూపంలో ఉండొచ్చు, ఒప్పుల రూపంలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఇలా తయారయ్యేటువంటి అభ్యసన రేఖలు మనకు సాధారణంగా మూడు రకాలుగా కనిపిస్తాయి. వీటిని మనం ఆరోహణ అభ్యసన వక్రరేఖలు, అవరోహణ అభ్యసన వక్రరేఖలు, ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు అని మూడు రకాలుగా ఉంటాయి అని చెప్తారు. అయితే అభ్యసన వక్రరేఖ ఎందుకు అని మనల్ని అడిగినప్పుడు ఏమిటి, అభ్యసన వక్రరేఖ విద్యార్థి నిర్ణీత కాల వ్యవధులలో ఎలా నేర్చుకుంటున్నాడు అని తెలుసుకోవడానికి పనికొచ్చేటువంటి అంశం. నిర్ణీత కాల వ్యవధులలో ఎలా నేర్చుకుంటున్నాడు అన్నది, లేదా విద్యార్థి కాలానికి అతను నేర్చుకునేటువంటి విధానానికి గల సంబంధాన్ని తెలియజేసేటువంటి అంశము అని కూడా మనం అనొచ్చు. కాబట్టి రెండు పాయింట్లు జాగ్రత్తగా చూడండి.
ఏ కాల వ్యవధులలో ఎంత అంశాన్ని నేర్చుకుంటున్నాడు అన్న తెలుసుకోవచ్చు. అలాగే విద్యార్థి నేర్చుకునేటువంటి అంశాల్లో కాలానికి నిష్పాదనకు గల సంబంధాన్ని తెలియజేసేది అని కూడా అభ్యసన రేఖను మనం నిర్వచించవచ్చు అనమాట. కాబట్టి ఈ 3 రకాల రేఖల మీద మనకి పరీక్షలో సాధారణంగా ప్రశ్నలు వస్తుంటాయి. వాటి గురించి కొంత అవగాహన పొందుదాం. ఉదాహరణకి ఆరోహణ అభ్యసన వక్రరేఖ అని అన్నాం అనుకోండి. ఈ ఆరోహణ అభ్యసన వక్రరేఖ ఎక్స్ అక్షం మీద కాలము, వై అక్షం మీద నిష్పాదన అన్నది కనిపిస్తుంది. అంటే నిష్పాదన అంటే ఒప్పులు అనొచ్చు అనమాట. మనం ఒప్పులు అంటే రైట్. అంటే ప్రారంభంలో అభ్యసన ప్రారంభించినప్పుడు నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అభ్యసనలో నెమ్మదిగా కాలం గడిచే కొద్దీ వేగాన్ని పుంజుకుంటూ ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా ఈ అభ్యసన వక్రరేఖ పైకి ఎదుగుతూ ఊర్ధ్వముఖంగా కనిపిస్తుంది. కాబట్టి ఆరోహణ అభ్యసన వక్రరేఖ అని అన్నది ప్రారంభంలో తక్కువ వేగాన్ని, కాలం గడిచే కొద్దీ ఎక్కువ వేగాన్ని పొందుతూ ఉంటే దానిని మనం ఆరోహణ అభ్యసన రేఖ అంటాం అన్నమాట. కాబట్టి దీనిలో మనము కాలము, నిష్పాదన అన్నది ప్రధానం. అంటే ఉదాహరణకి గణితాన్ని తీసుకున్నాం అనుకోండి. మొదటి వారంలో పిల్లలు 9 వరకు నెంబర్లు నేర్చుకున్నారు. 2 నెలల తర్వాత 2 అంకెల సంఖ్యల గురించి కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత 3 నెలలు గడిచేటప్పటికి 1 అంకె కూడికతో లెక్కలు చేయగలిగారు. ఆ తర్వాత మౌఖికంగా ఉండేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు. కాబట్టి కాలంతో పాటు నిష్పాదన కూడా పెరుగుతూ కనిపించడం అన్నది ఇక్కడ ప్రధాన అంశం. గతంలో దీని మీద అడిగిన ప్రశ్న ఏంటంటే కాలము, నిష్పాదన అనులోమ సంబంధంలో ఉంటాయి అని తెలిపే వక్రరేఖ ఏది అని అన్నారు. అనులోమ సంబంధంలో ఉండడము అంటే కాలం పెరుగుతూ ఉంటే నిష్పాదన సామర్థ్యం కూడా పెరుగుతూ ఉండడం అని అర్థం. ఇవి రెండు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగినటువంటి అంశాలుగా కనిపిస్తాయి. కాబట్టి ఎక్స్ అక్షం మీద కాలాన్ని, వై అక్షం మీద రైట్లు లేదా ఒప్పులు అన్నటువంటి వాటిని తీసుకుంటారు. ఇప్పుడు మనకి భాషలో కూడా ఇలాంటివే కనిపిస్తాయి. ప్రారంభంలో అక్షరాలు నేర్చుకుంటారు. కాలక్రమంలో ఆ అక్షరాల ఆధారంగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు నేర్చుకుంటారు. తర్వాత గుణింతాలు నేర్చుకుంటారు. తర్వాత గుణింతాలతో ఏర్పడేటువంటి పదాలు, చివరిగా వాక్యాలు, పేరాలు నేర్చుకుంటారు. కాబట్టి కాలం గడుస్తూ ఉన్న కొద్దీ నిష్పాదన సామర్థ్యం అన్నది పెరుగుతూ ఉండేటువంటి రేఖలని ఆరోహణ అభ్యసన వక్రరేఖలు అంటారు. ఆరోహణ అభ్యసన వక్రరేఖల్లో కాలము, నిష్పాదన రెండు ఒకదానికొకటి అనులోమ సంబంధంలో ఉన్నట్టుగా కనిపిస్తాయన్నమాట. ఎక్కువ సందర్భాల్లో అభ్యసన ఆరోహణ వక్రరేఖగానే ఉంటూ ఉంటుంది. అయితే మరొక అభ్యసన వక్రరేఖను చూద్దాం. దాన్ని అవరోహణ అభ్యసన వక్రరేఖ అంటాం. అవరోహణ అభ్యసన వక్రరేఖ ఇందాకటి చెప్పుకున్న వక్రరేఖకి ఉల్టా రివర్స్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కూడా ఎక్స్ అక్షం మీద కాలాన్నే తీసుకుంటాం, కాకపోతే తప్పులు అనన్న ఉంటాయి. అంటే ప్రారంభంలో అభ్యసన చాలా వేగంగా ఉంటుంది, క్రమక్రమంగా అభ్యసన తగ్గిపోతూ కనిపిస్తుంది అనమాట. అంటే మొదట్లో ఏమో తప్పులు తక్కువగా ఉంటాయి, రాను రాను తప్పుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే అభ్యసనాంశము కష్టంగా ఉండడము, లేకపోతే నేర్చుకోవడం మీద ఆసక్తి లేకపోవడం, లేకపోతే పరీక్షలు అన్నటువంటి భయం ఉండడం, గత సామర్థ్యాలు లేకుండా ఉండడం, ప్రీ రిక్విజిట్స్ అంటాం, ఇవి లేకుండా ఉండడం, ఇలా జరిగినప్పుడు అభ్యసనలో వేగం క్రమంగా తగ్గిపోతూ కనిపిస్తుంది. మనం గణితాన్ని ఉదాహరణగా తీసుకుని చూసినట్లయితే ప్రారంభంలో నంబర్లు చాలా వేగంగా నేర్చుకుంటారు. 1 అంకె కూడికలు, తీసివేతలు కూడా బాగా నేర్చుకుంటారు. కానీ తర్వాత రాత లెక్కల్లోకి వస్తాం. రాత లెక్కల దగ్గరకు వచ్చేటప్పటికి అభ్యసన వేగం పడిపోతుంది. 2, 3 అనిస్తే అవి రెండింటినీ కూడి మొత్తం 5 అని చెప్పగలిగిన పిల్లవాడు ఒకరి దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, మరొక దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, ఇద్దరి దగ్గర కలిపి మొత్తం డబ్బు ఎంత అని రాత రూపంలో లెక్కనిచ్చేట్లే చేయలేకపోతాడు. అంటే అక్కడ నెమ్మదిగా నిష్పాదన తగ్గిపోతోంది అని అర్థం. కాబట్టి అభ్యసన ప్రారంభంలో వేగంగా ఉండడం, క్రమంగా వేగాన్ని కోల్పోవడం, అంటే కాలం గడిచే కొద్దీ అభ్యసనలో వేగం కోల్పోతే దానిని మనం అవరోహణ అభ్యసన వక్రరేఖ అంటాం. ఈ కోల్పోవడానికి ప్రధాన కారణం ఏమిటి? విషయ కాఠిన్యత. కంటెంట్ కానీ చాలా కష్టంగా ఉంటే పిల్లలు తప్పులు ఎక్కువగా చేస్తూ కనిపిస్తారు. లేదా ఉపాధ్యాయుడు అనుసరించేటువంటి బోధనా పద్ధతి అర్థం కానిదిగా ఉన్నా కూడా అలా జరగచ్చు. లేదా యాంత్రికమైనటువంటి తరగతి గది వాతావరణం వల్ల కూడా ఆసక్తి తగ్గిపోయి క్రమంగా అభ్యసనలో నిష్పాదన అన్నది పడిపోతుంది. ఇలా పడిపోతే దీన్ని మనం అవరోహణ అభ్యసన వక్రరేఖ అని అంటాం. దీని మీద కూడా గతంలో మనకి ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ కూడా మనం ఏం చూడొచ్చు? కాలము, నిష్పాదనల మధ్య సంబంధాన్ని విలోమ సంబంధం అంటాం. అంటే కాలం పెరుగుతూ ఉంటే
లోపాలు లోపాలు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని మనం అభ్యసన వక్రరేఖలో అవరోహణ క్రమంలో ఉన్నది అని చెప్పి చెప్తామన్నమాట. మరొక రకం వక్రరేఖను చూద్దాం. దానిని ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖ అంటాం. అంటే ఈ అభ్యసన వక్రరేఖలో చాలా రకాల అసమతుల్య స్థితులు ఉంటాయి. అంటే ప్రారంభంలో అభ్యసన వేగంగా ఉంటుంది, కొంతకాలం పోయిన తర్వాత అభ్యసన తగ్గిపోతుంది, మళ్ళీ అభ్యసనలో వేగం వస్తుంది, మళ్ళీ అభ్యసన తగ్గిపోతూ కనిపిస్తుంది. అంటే దీనికి ఎక్స్ అక్షం మీద కాలాన్ని ప్రయత్నాల సంఖ్యను తీసుకుంటే, వై అక్షం మీద నిష్పాదన అన్నదాన్ని తీసుకున్నప్పుడు ఈ ఎస్ ఆకారపు వక్రరేఖ రావడం అన్నది కనిపిస్తుంది. అంటే ప్రారంభంలో అభ్యసనాంశాలు బాగుంటాయి కాబట్టి అభ్యసన వేగాన్ని పుంజుకుంటుంది. కొంతకాలం అయిన తర్వాత అభ్యసనలో సంక్లిష్ట అంశాలు వస్తాయి, అప్పుడు అభ్యసనలో వేగం తగ్గిపోతుంది, మళ్ళా వాటిని అధిగమిస్తారు, తర్వాత అభ్యసన మళ్ళా వేగాన్ని పుంజుకుంటుంది. అలా ప్రారంభంలో ఎక్కువ వేగంతో ఉండి మధ్యలో వేగం తగ్గిపోయి మరలా వేగాన్ని పుంజుకుని మరలా వేగాన్ని తగ్గిపోయే సందర్భాలు ఉన్నప్పుడు దీనిని ఎస్ ఆకారపు వక్రరేఖ అని చెప్పి చెప్తారు. కాబట్టి ఇక్కడ నిష్పాదన అన్నది వై అక్షం మీద ఉంటుంది, కాలము అన్నది ఎక్స్ అక్షం మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి అభ్యసన వక్రరేఖ కూడా మనకి తరగతి గదిలో కనిపించడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఆరోహణ వక్రరేఖ అవరోహణ వక్రరేఖ ఏదైనా కూడా ఉపాధ్యాయుడు తరగతి గదిలో చేసేటువంటి బోధనాభ్యసన విధానాలు, పిల్లల యొక్క సామర్థ్యము, ఇవి రెండింటినీ మనకి తెలిసేలాగా చేస్తాయి. కాబట్టి అభ్యసన వక్రరేఖ ఒక తరగతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ తెలియజేసే రేఖాగణిత ప్రమాణము అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు మనం సాధారణంగా ఏ విద్యార్థి అయినా సరే నేర్చుకునేటువంటి క్రమం మొత్తానికి మనం ఒక అభ్యసన వక్రరేఖని కావాలి అని చూసినప్పుడు, ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా జరుగుతుంది అని చూసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి, దానిలో ఉన్నటువంటి దశలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం మనం ఒక లాక్షణిక అభ్యసన వక్రరేఖని పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి లాక్షణిక అభ్యసన వక్రరేఖ లేదా అభ్యసన వక్రం అంటాం. ఇది ఎలా ఉంటుంది అన్నదాన్ని చూద్దాం. ఇది కూడా ఎక్స్ అక్షం మీద కాలమే తీసుకుంటాం, వై అక్షం మీద నిష్పాదన తీసుకుంటాం. సాధారణంగా అభ్యసన అన్న దానిలో ఉండేటువంటి దశలని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరైనా సరే నేర్చుకునేటువంటి క్రమాలలో ఒక పద్ధతి అన్నది ఉంటుంది. ఆ పద్ధతులన్నీ ఈ గ్రాఫ్ ద్వారా మనకి అర్థమవుతాయి. ఈ గ్రాఫ్లో మనకి 1, 2, 3, 4, 5 అన్నటువంటి దశలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దశలు ఏమిటి అన్నది చూద్దాం. 1వ దశని ప్రారంభ స్ఫూర్తి అంటారు. ప్రారంభ స్ఫూర్తి అంటే మనం అభ్యసన ప్రారంభించిన క్రమంలో మొదటి రోజుల్లో ప్రేరణ చాలా బాగా ఉంటుంది, పాఠశాల అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఉపాధ్యాయుడు చెప్పే విషయాలు కూడా చాలా బాగుంటాయి, కొత్త స్నేహితులు ఉంటారు, అంచేత ప్రారంభంలో అభ్యసన చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి అభ్యసన వేగంగా పెరుగుతూ కనిపిస్తుంది. తర్వాత ఉండేటువంటి దశని చాంచల్య దశ అంటాం. ఈ చాంచల్య దశలో ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి నేర్చుకోవాలి అనిపిస్తుంది, ఇవాళ బడికి వెళ్దాం అనిపిస్తుంది, మళ్ళీ వద్దులే అనుకుంటాం, లేదా ఇవాళ మధ్యాహ్నం నుంచి బడి మానేసి ఇంటికి రావాలి అనిపిస్తుంది, పాఠ్యాంశం బదులు కథల పుస్తకం చదువుదాం అనిపిస్తుంది, లేకపోతే గణితం బదులు మరొక ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ప్రభావాలు కనిపిస్తే దానిని మనం చాంచల్య దశ అంటాం. సాధారణంగా అభ్యసనలో చాంచల్యం ఉండడం వలన ప్రారంభంలో ఉన్నదానికంటే వేగము కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఆగిపోతుందని కాదు, చాంచల్యంగా ఉంటుంది. ఇవాళ బాగా చదవడం, రేపు మళ్ళా వదిలేయడం, రేపు ఇంకొక దాంట్లో పాల్గొనడం, అలా రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి చాంచల్యత 2వ దశలో కనిపిస్తూ ఉంటుంది అంటారు. అయితే 3వ దశకు వచ్చేటప్పటికి ఏమవుతుంది ఉంటుందంటే ఈ ఆటంకాల ప్రమాణం, ఈ ఆటంకాల ప్రభావం ఎక్కువ అవడం వల్ల మొత్తం మీద అభ్యసన ఆగిపోయింది అనిపిస్తుంది అనమాట. అంటే ఇక అక్కడ అభ్యసన జరుగుతున్న దాఖలాలు ఏమీ ఉండవు. అంటే పిల్లవాడు ఎక్కాలు నేర్చుకునేటువంటి క్రమం ఉంది అనుకుందాం. 1వ ఎక్కం చాలా తేలిగ్గా ఉంది, వచ్చేసింది. 2వ ఎక్కం తేలికగా ఉంది, వచ్చేసింది. 10వ ఎక్కం ఇంకా బాగా వచ్చేసింది. తర్వాత 4వ ఎక్కం వరకు నేర్చుకున్నాడు, బాగానే ఉంది. 7వ ఎక్కం నేర్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. 9వ ఎక్కం దగ్గర ఇంకా కష్టాలు ఉన్నాయి. కాబట్టి వీడు 7వ ఎక్కం నుంచి దాటి 8 దగ్గరకు వచ్చేటప్పటికి చాలా కష్టమైపోతుంది. ఇక ఎక్కాలు రావేమో అని అనిపిస్తుంది. కాబట్టి మనం ఎంతసేపు చదివించినా, ఎంతసేపు బట్టి పట్టినా కూడా 9వ ఎక్కంలో తప్పులు కనిపిస్తాయి. ఇక 13వ ఎక్కం దాకా రావడం అన్నది చాలా కష్టమైపోతుంది అనమాట. అలా ఆగిపోతాడు. ఇలా ఆగిపోవడాన్ని మనం ఏమంటాం అంటే పీఠభూమి దశ అంటాం.
ఈ పీఠభూమి దశలో అభ్యసనం జరగలేదు అన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తుందని మళ్ళీ చూద్దాం. తర్వాత పీఠభూమి దశలో ఎదురైనటువంటి ఆటంకాలని మనం కానీ వ్యక్తికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, ప్రేరణ కలిగించడం ద్వారా మనం బలపరిచినట్లయితే అప్పుడు ఆ పీఠభూమి దశను దాటి మళ్ళా తిరిగి అభ్యసనాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా మళ్ళా ముందుకు పోవడాన్ని మనము ద్వితీయ స్ఫూర్తి అంటాం. కాబట్టి ఆటంకాలు దాటిన తర్వాత అమ్మయ్య అని అనుకుని మళ్ళీ వేగంగా చదవడాన్ని ప్రారంభిస్తారు. ఇలా చదవడంలో గరిష్ట హద్దు దాకా చేరుకుంటారు. గరిష్ట హద్దు అంటే వాడు ఇంకా అంతకంటే వేగంగా చదవలేని స్థితి వరకు చేరుకుంటాడు. దీనిని మనం శారీరక హద్దు అంటాం. శారీరక హద్దు దగ్గర కూడా అభ్యసన ఒక సమతుల్య స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రారంభ దశలోనేమో అభ్యసన వేగంగా ఉంటుంది, చాంచల్య దశలోనేమో అభ్యసన మందకొడిగా ఉంటుంది, పీఠభూమి దశలో అభ్యసన ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది. ద్వితీయ స్ఫూర్తి దశలో తిరిగి వేగాన్ని పుంజుకోవడం అన్నది కనిపిస్తుంది. శారీరక హద్దు దశలో వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించి నేర్చుకోవడం అన్నది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి లాక్షణిక అభ్యసన రేఖలో ఈ 5 దశలు ఉంటాయి. ప్రతి డిఎస్సిలోను టెట్లోను ఈ లాక్షణిక అభ్యసన రేఖ మీద తప్పనిసరిగా ఏదో ఒక ప్రశ్న వస్తుంది. దానిలో మనం ఈ చిన్ని పాయింట్ ద్వారా తప్పనిసరిగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎక్స్ అక్షం మీదేమో కాలము, వై అక్షం మీద నిష్పాదన ఉంటుంది. ప్రారంభ స్ఫూర్తి వేగంగా ఉండడానికి కారణం తొలి అభ్యసన సన్నివేశాలు కాబట్టి ఆసక్తికరంగా ఉండడం. చాంచల్య దశలో ఆటంకాలు ఎందుకు ఉంటాయి అంటే అభ్యసనలో ఒకరోజు వేగం, ఒకరోజు నెమ్మదిదనం అనేటువంటి మందకొడి స్వభావం కల్పిస్తుంది. పీఠభూమి దశ లక్షణం ఏమిటి అంటే అభ్యసన ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ద్వితీయ స్ఫూర్తి ఎలా కలిగించాలి అన్నప్పుడు పీఠభూమిలో ఎదురైనటువంటి ఆటంకాలను అధిగమించడానికి కావలసిన అభ్యసన ప్రక్రియలన్నింటినీ చేపట్టడం ద్వారా తిరిగి మళ్ళా వేగాన్ని పుంజుకుంటే దానిని ద్వితీయ స్ఫూర్తి అంటాం. శారీరక హద్దు దగ్గర ఎందుకు వ్యక్తి అభ్యసనం ఆగిపోతుంది అంటే అంతకంటే మించి ఇంకా వ్యక్తి నేర్చుకోలేడు కాబట్టి, అంతకన్నా మించినటువంటి శక్తి సామర్థ్యాలు అతని దగ్గర లేవు కాబట్టి అభ్యసన అక్కడ సమతుల్య స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి లాక్షణిక అభ్యసన రేఖ అన్నది మనకు చాలా అవసరం. పరీక్ష దృష్ట్యా దాన్ని నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఇవి కలగడానికి కారణాలు ఏంటి అన్నదాన్ని కూడా చూద్దాం. పీఠభూమి దశ ఎందుకు ఏర్పడుతుంది అన్నప్పుడు అభ్యాసం పద్ధతి అంటే ఆ పాఠశాలలో నేర్చుకునేటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయి, శిశు కేంద్రీకృత పద్ధతులు ఉన్నాయా, ఉపాధ్యాయ ప్రాధాన్యత పద్ధతులు ఉన్నాయా, బట్టి పట్టే పద్ధతులు ఉన్నాయా, సృజనాత్మక పద్ధతులు ఉన్నాయా అన్నవి మనకు అవసరం. ఎప్పుడైతే అక్కడ బట్టి పట్టే పద్ధతులు లేదా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఉంటాయో అది పీఠభూమికి కారణమవుతుంది. అలాగే విషయ కాఠిన్యత, సబ్జెక్ట్లో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్, మొదటి పాఠం బాగా సరళంగా సులభంగా విషయం అర్థమైన రెండవ పాఠంలో విషయం చాలా సంక్లిష్టంగా ఉండి నేర్చుకోలేకపోవడం అన్నది కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ పాఠశాలలో ఎక్కువసేపు కూర్చోవలసి రావడం, అంశాన్ని సాధన చేయడానికి పలుమార్లు ప్రయత్నం చేయడం ద్వారా శారీరకంగా పిల్లలు అలసిపోతారు. అట్లాగే విషయం అర్థం కాక గందరగోళానికి గురై మానసిక గ్లాని, ఫెటిగ్ అంటాం అన్నమాట. ఈ గ్లాని అన్నది ఏర్పడుతుంది. గ్లాని ఏర్పడిన తర్వాత ఇక అభ్యసనం అన్నది జరగదు. ఇది ఇంక నాకు రాదు అన్నటువంటి భావన మనసులో ఏర్పడిపోతుంది. అలాగే ఇక్కడ నిరంతరం ఫెయిల్ అవుతూ ఉండడం వల్ల, మంచిగా లేకపోవడం వల్ల అటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండదు, ఉపాధ్యాయుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, స్వీయంగా వ్యక్తిగతంగా కూడా ప్రేరణ లేకపోవడం అన్నది కనిపిస్తుంది. తర్వాత అభ్యసన వాతావరణం, పాఠశాల వాతావరణాలు ఇరుకుగా ఉండే తరగతి గదులు, ఆడుకోవడానికి ఆహ్లాదకరంగా ప్రదేశాలు లేకపోవడం, గ్రంథాలయం, లైబ్రరీ లాంటి సౌకర్యాలు లేకపోవడం, ఇలాంటి సన్నివేశాలు కూడా పిల్లలకి పీఠభూమి దశకు చేరడానికి కారణమవుతాయి. అంచేత ఒక అనాసక్తికరమైనటువంటి వాతావరణం వస్తుంది. తద్వారా అభ్యసనలో నిలుపుదల, ఆగిపోవడం అన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఇక్కడ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరిస్తే దాన్ని అధిగమించడానికి వీలవుతుంది. అంటే ఏమని అర్థం? పిల్లలకి ఆసక్తి లేని అభ్యసన పద్ధతి అన్నాం కాబట్టి ఆసక్తికరమైన అభ్యసన పద్ధతి పాటించడం. విషయ కాఠిన్యత అన్నాం, విషయాన్ని చిన్న చిన్న విభాగాలుగా మార్చి బోధించడం. శారీరక అలసట, శారీరక ఉత్సాహం కలిగించే కార్యక్రమాలను నిర్వహించడం. మానసిక గ్లాని, మానసికంగా సంతోషంగా ఉండడానికి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలని అమలు జరపడం. ప్రేరణ లేదు,
బాహ్య ప్రేరణ, వ్యక్తిగత ప్రేరణ పెంపొందించేటువంటి పరిస్థితులను కల్పించడం, అభ్యసనలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం. కాబట్టి ఈ విషయాలు నేర్చుకుంటే రెండో విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి పీఠభూమి దశను ఎలా మనం ఓవర్కమ్ చేయాలన్నది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి పీఠభూమి దశ అన్నది మనం గమనించినప్పుడు అభ్యసన విషయాన్ని అర్థం చేసుకోవడానికి, కాలానికి నిష్పాదనకు మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడానికి పరీక్ష దృష్ట్యా చాలా చిన్న అంశంలో మంచి మార్కులు పొందడానికి వీలవుతుంది. అయితే ఈ పీఠభూమి లేకపోతే అభ్యసనలో వచ్చేటువంటి ఆటంకాలు ఎందుకు కలుగుతాయి అని చూసినప్పుడు దీనికి నేర్చుకోవడంలో సహకరించేటువంటి అంశాల యొక్క ప్రాధాన్యత అన్నది మనం తెలుసుకోవాలి. అంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మరొక విషయాన్ని నేర్చుకోవడానికి కావలసినటువంటి సహకరించేటువంటి వాతావరణం, అభ్యసనాంశాలు, బోధనా పద్ధతులు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాంటి సహకారం ఉంటుంది, ఎందుకు తొందరగా నేర్చుకోగలుగుతారు, ఎందుకు ఇబ్బందులకు గురవుతారన్న విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. దానిని మనం అభ్యసన బదలాయింపు అంటాం అన్నమాట. బదలాయించడం అంటే ఒక చోట నేర్చుకున్నటువంటి ఒక జ్ఞానాన్ని మరొక చోట నేర్చుకోవడానికి ఉపయోగిస్తే దానిని బదలాయింపు అంటాం. జీవితంలో జరిగేటువంటి ప్రతి అభ్యసన సన్నివేశంలో కూడా మొదట ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటాం, తర్వాత ఆ జ్ఞానాన్ని మరొక చోట ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి మొట్టమొదట పెన్సిల్తో పట్టుకుని రాసేటువంటి పిల్లలు తర్వాత పెన్ను పట్టుకుని కూడా రాయడం అన్నది మనం సాధారణంగా చూస్తాం. ఎక్కడైనా సరే బదలాయింపు, ఇంట్లో రిమోట్ తోటి టీవీని ఆపరేట్ చేయగలిగినటువంటి పిల్లలు తర్వాత రిమోట్ తోటి ఏసీని ఆపరేట్ చేయడం అన్నది కూడా చేయగలుగుతూ ఉంటారు. అలాగే సైకిల్ తొక్కడం నేర్చుకున్నటువంటి వాళ్ళు తర్వాతి కాలంలో బైక్ నడపడం అన్నది కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంచేత ఒక చోట నేర్చుకున్నటువంటి జ్ఞానం మరొక జ్ఞానానికి కూడా పనికొస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా పనికొస్తే మనం దాన్ని బదలాయింపు చెందడం అంటాం. అంటే ఏ కార్యక్రమంలోనైనా, అది వంట చేయడంలో మొదలుకొని బట్టలు ఉతకడం దగ్గర నుంచి ఇతర కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ బదలాయింపు అన్నటువంటి ప్రక్రియ మనకి కనిపిస్తూనే ఉంటుంది. అంచేత బదలాయింపు అన్న భావన గురించి ఎవరెవరు ఏం చెప్పారో ముందుగా తెలుసుకుందాం. గత అనుభవాల తర్వాత అభ్యాసం సాధనపై ప్రభావం చూపడాన్ని బదలాయింపు అనొచ్చు. అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు తరువాత జరిగేటువంటి అభ్యసన సాధన మీద ప్రభావం చూపిస్తే దాన్ని బదలాయింపు అంటారు అని అంటున్నాడు ఏలిన్ అనే మనోవైజ్ఞానికుడు. అంటే గతంలో మనం కొన్ని అంశాలు నేర్చుకున్నాం, అక్కడ కొన్ని అనుభవాలు మనకు వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఇంకొక అంశాన్ని నేర్చుకోబోతున్నాం. కాబట్టి అక్కడ నేర్చుకున్నటువంటి అనుభవాలు ఇప్పుడు చేయబోయేటువంటి సాధన మీద ప్రభావం చూపిస్తే దానిని బదలాయింపు అనాలి అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా గమనించుకోవచ్చు. ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా లేదా పాక్షికంగా ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడం అన్నాం అన్నమాట. అంటే ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం అది పూర్తిగా పనికి రావచ్చు లేదా పాక్షికంగా పనికి రావచ్చు. ఒక్కొక్కసారి మనం ఒక విషయాన్ని నేర్చుకుంటే అది మొత్తం రెండో అంశాన్ని నేర్చుకోవడానికి పనికొస్తుంది. ఉదాహరణకు మనం రెండవ ఎక్కను నేర్చుకున్నాం అనుకోండి, రెండవ ఎక్కం ఎలా తయారవుతుందో నేర్చుకుంటే మూడవ ఎక్కాన్ని కూడా అదే వరుస క్రమంలో తయారు చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం పూర్తిగా అక్కడ మనకి పనికి రావడం అన్నది జరుగుతుంది. అంటే గుండ్రంగా దోశలు పోయడం నేర్చుకున్నారనుకోండి ఎవరైనా ఒకళ్ళు, వాళ్ళు గుండ్రంగా చపాతీలు చేయడం అన్నది కూడా చేయగలుగుతూ ఉంటారు. దీన్ని మనము బదలాయింపు అని చెప్పి చెప్తాం. అలాగే ఆర్జించినటువంటి జ్ఞానము, శిక్షణ, అలవాట్లు ఒక అభ్యసనానికి ఉపయోగపడి మరొక అభ్యసనానికి కూడా పనికొస్తాయి. అంటే ఒక సందర్భంలో మనం కొంత జ్ఞానాన్ని పొందాం, ఒక శిక్షణ పొందాం, కొన్ని అలవాట్లను నేర్చుకున్నాం, అవి కొత్త దానికి కూడా అప్లై చేసుకుంటే దానిని మనం బదలాయింపు అంటాం. అలాగే ఆలోచన విధానము ఇలాంటివి కూడా మరొక అభ్యసనానికి తోడ్పడితే దాన్ని అభ్యసన బదలాయింపు అనొచ్చని క్రో శాస్త్రవేత్తలు మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి బదలాయింపులో ఒక 4 రకాలు ఉంటాయి. దీని మీద కూడా తరచూ పరీక్షలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చాలా తేలికగా దీన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. అనుకూల బదలాయింపు లేదా ధనాత్మక బదలాయింపు అంటాం. అంటే ఒకసారి నేర్చుకున్న జ్ఞానం రెండవ విషయాన్ని నేర్చుకోవడానికి సహాయపడితే దానిని మనం అనుకూల బదలాయింపు అంటాం. అంటే ఉదాహరణకి సైకిల్ తొక్కడం వచ్చినటువంటి వాళ్ళు బైక్ నడిపే సందర్భంలో హ్యాండిల్ని పట్టుకుని హ్యాండిల్ చేయడంలో కొంత బదలాయింపు అక్కడ ధనాత్మకంగా కనిపిస్తుంది. రెండవ ఎక్కం నేర్చుకున్న పిల్లలు మూడవ ఎక్కం కూడా నేర్చుకోగలిగితే దానిని మనం అనుకూల బదలాయింపు అంటాం. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ నేర్చుకున్న తర్వాత ప్రిపోజిషన్స్ నేర్చుకోవడానికి కొన్ని నియమాలు అక్కడ కానీ పనికొస్తే
దానిని మనం అనుకూల బదలాయింపు అని చెప్పి చెప్తాం. అలాగే ప్రతికూల బదలాయింపు, ఒకసారి నేర్చుకున్న జ్ఞానం మరొక అంశాన్ని నేర్చుకోవడానికి ఆటంకం కదిలిస్తే దాన్ని మనం ప్రతికూల బదలాయింపు అంటాం. అంటే బైకులు నడిపేటువంటి వాళ్ళు కొన్నిసార్లు క్లచ్ ముందుకు వేయాల్సి వస్తుంది, కొన్నిట్లో వెనక్కి క్లచ్ వేస్తారు. ముందుకు క్లచ్ వేసేటువంటి బైక్ నడిపినటువంటి వాడు వెనకకు క్లచ్ వేసే బైక్ను తీసుకోగానే ముందు కాసేపు కన్ఫ్యూజన్కు గురవుతాడు. కాబట్టి దాన్ని మనం ప్రతికూలమైనటువంటి బదలాయింపు అంటాం అనమాట. అంటే ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం మరొకటి నేర్చుకోవడానికి ఆటంకం కలిగించడం అని చెప్పి చెప్తారు. శూన్య బదలాయింపు, ఒకసారి ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నాం, ఇంకో విషయం నేర్చుకోవడంలో ఇది ఎలాగా పనికి రాకపోతే దానిని మనం శూన్య బదలాయింపు అంటాం. చాలామంది పిల్లలు సివిల్ ఇంజనీరింగ్ చదువుతారు, తర్వాత వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి ఉద్యోగానికి పోతారు. వాళ్ళు భవన నిర్మాణం గురించి నేర్చుకున్నటువంటి జ్ఞానం అక్కడ ప్రోగ్రాం రాయడంలో ఏ రకంగానూ పనికిరాదు. ఇలాంటి బదలాయింపును మనం శూన్య బదలాయింపు అంటాం. ఒకసారి నేర్చుకున్న జ్ఞానం మరొకసారికి పనికి రాకపోవడం. టీచర్ ట్రైనింగ్ చదివినటువంటి విద్యార్థి ఒకవేళ మెడిసిన్లో ఆపరేషన్ చేయాలి అని అంటే టీచర్ ట్రైనింగ్ జ్ఞానం అక్కడ పనికి రాకపోవచ్చు. ఇలాంటి దాన్ని మనం శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్శ్వ బదలాయింపు అంటే అది ఇటు నుంచి అటుకి పనికి రావచ్చు, గతంలో నేర్చుకున్న దాన్ని బలపరుచుకోవడానికి ఇప్పుడు నేర్చుకునేది పనికి రావచ్చు, ఇప్పుడు నేర్చింది బలపరచడానికి గతంలో నేర్చినది పనికి రావచ్చు అనమాట. అలా ఉంటే దానిని మనం ద్విపార్శ్వమైనటువంటి బదలాయింపు అంటాం. ఉదాహరణకి ఒక ఆయన హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు, ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాడు, కర్ణాటక సంగీతాన్ని. హిందుస్థానీ సంగీతంలో ఉన్నటువంటి జ్ఞానం కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడానికి సహాయపడితే దాన్ని ఏకపార్శ్వ బదలాయింపు, ఇటువైపుకు నడిచింది అంట. అలాగే కర్ణాటక సంగీత జ్ఞానము హిందుస్థానీ సంగీతంలో సాధనకు కానీ పనికొస్తూ ఉంటే, గమకాలు బాగా పలకడానికి పనికొస్తూ ఉంటే అది ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఇది ప్రతికూల బదలాయింపుగా కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. హిందుస్థానీలో నేర్చుకున్నటువంటి వాడు కర్ణాటక సంగీతం నేర్చుకోవడంలో ఆటంకాలుగా ఎదురుపడితే అది ప్రతికూల బదలాయింపు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బదలాయింపు అని అన్నది ఒక దశలో నేర్చుకున్న జ్ఞానం మరొక దశలో నేర్చుకోవడానికి పనికొస్తే దానిని బదలాయింపు అంటాం. ఈ అంశం మీద మనకి చాలా చిన్న చిన్న ఉదాహరణలతోటి మోడల్ పేపర్స్లో కూడా చాలా అంశాలు ఉంటాయి. వాటిని ఒకసారి మీరు తీసుకుని పరిశీలించినట్లయితే చాలా తేలికగా ఇక్కడ మార్కు పొందొచ్చు. తప్పనిసరిగా అభ్యసన రేఖల మీద, బదలాయింపుల మీద మనకి పరీక్షలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ సెట్టర్స్కి కూడా ఇవన్నీ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. చివరిగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బదలాయింపుకు సంబంధించినటువంటి సిద్ధాంతాలని గమనిద్దాం. ఇవి చెప్పినటువంటి వాళ్ళలో సమరూప మూలకాల సిద్ధాంతము అని ఒకటి ఉంది. ఈ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆయన థారండైక్. థారండైక్ సిద్ధాంతాన్ని మనం సమరూప మూలకాలు అంటాం. ఎందుకంటామంటే రెండు అంశాల మధ్యన పోలికలు ఉంటాయి కాబట్టి దానిని పోలికలతో కూడినటువంటి సిద్ధాంతం అంటాం. అంటే మొదటి అంశానికి రెండవ అంశానికి మధ్యన పోలిక ఉన్నప్పుడు సులభంగా బదలాయింపు జరుగుతుంది. అంటే గుణకారం చేయాలి అనుకున్నప్పుడు కూడికలు బాగా వచ్చుంటే కూడికలు బాగా రావడం వల్ల గుణకారంలో కూడా మనం ఆ అంశాన్ని పెట్టుకోగలం. కాబట్టి రెండు అంశాల మధ్య పోలికలు ఉండడం వల్ల విషయాన్ని తొందరగా నేర్చుకోగలం అంటాడు థారండైక్. అలాగే సామాన్యీకరణ సిద్ధాంతం అంటే రెండు అంశాల మధ్యన ఏదో ఒక రకంగా సూత్రాల ద్వారా కానీ నియమాల ద్వారా కానీ పోలిక కానుంటే దాన్ని అర్థం చేసుకోవడం తేలికవుతుంది. మొదటి దానిలో ఏ సూత్రం మీద ఆధారపడిందో రెండవది కూడా అదే సూత్రము లేదా అదే నియమం మీద ఆధారపడి ఉంటే అప్పుడు నేర్చుకోవడం తేలికవుతుంది. రెండిట్లో సామాన్యమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి అని చెప్తే దాన్ని చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సామాన్యీకరణ సిద్ధాంతం అంటాం. అంటే ఉదాహరణకు మనం కూడిక అన్నటువంటి దానిలో ఉపయోగించినటువంటి అంశాన్ని మనం రెండంకెల కూడికలో కూడా చేయడానికి, మూడంకెల కూడికలు కూడా చేయడానికి ఉపయోగిస్తే అప్పుడు తేలికవుతుంది కాబట్టి ఆ విషయాన్ని తొందరగా నేర్చుకుంటారు. అలాగే గెస్టాల్ట్ వాదుల అంశంలో ప్రతిపాదించినటువంటి సమగ్రాకృతి సిద్ధాంతము అనేటువంటి దాన్ని లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేటువంటి అంశాల మధ్యన ఒక విషయం ఉంది. రెండు అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించడం ద్వారా బదలాయింపు జరగడం. రెండు అంశాల మధ్యన సంబంధం ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని గుర్తిస్తే అప్పుడు మనం దానిని తేలికగా రాయగలుగుతాం. ఉదాహరణకి ఒక వ్యాసం రాసేటువంటి సన్నివేశం ఉంది. వ్యాసం రాయడానికి అనుసరించేటువంటి పద్ధతి,
కరపత్రం రాయడానికి అనుసరించేటువంటి పద్ధతులను చూసినప్పుడు రెండింటి మధ్య ఒక సంబంధాన్ని మనం చూస్తాం, రెండింటి మధ్య ఒక ఉమ్మడి లక్షణాన్ని మనం గమనిస్తాం. ఇలా ఉమ్మడి లక్షణం ఉంటే దాన్ని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి పరికరాలు రిపేర్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. రేడియో రిపేర్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్నప్పుడు టేప్ రికార్డును కూడా రిపేర్ చేయగలిగితే రెండు అంశాల మధ్యన పోలిక ఉంటుంది. వాటి నిర్మాణాలలో పోలుకుంటే అప్పుడు మనం దానికి బదలాయింపుకి సాధ్యమవుతుందన్నమాట. అలాగే ఆదర్శాల సిద్ధాంతం, దీనిని WC బాగ్లే అనేటువంటి ఆయన ప్రతిపాదించాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సన్నివేశంలో నేర్చుకున్నటువంటి ఆదర్శాలు, విలువలు, వైఖరులు మరొక సన్నివేశంలో కూడా అలాగే నేర్చుకోవడానికి వీలైతే దానిని మనం ఆదర్శాల సిద్ధాంతము అంటాం. ఇక్కడ కూడా మనకి పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. నేరుగానే ఇక్కడ మనకు అడుగుతారు. కాబట్టి సమరూప మూలకాల సిద్ధాంతం అన్నది తారండైక్ ద్వారా చెప్పారు. చార్లెస్ జెడ్ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని చెప్పారు. గెస్టాల్ట్ లేదా సమగ్రాకృతి సిద్ధాంతాన్ని వర్ధైమర్, కోహ్లర్, కోఫ్కా అనే శాస్త్రవేత్తలు చెప్పారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని WC బాగ్లే అనేటువంటి శాస్త్రవేత్త చెప్పారు. కాబట్టి మనం ఈ సెషన్కి సంబంధించి అభ్యసన రేఖలు, ఆ రేఖల యొక్క లక్షణాలు, రేఖల ద్వారా మనం అభ్యసన ఎలా జరుగుతుందన్న దాన్ని తెలుసుకోవడంతో పాటు లాక్షణిక అభ్యసన రేఖలో పీఠభూమి అన్నది ఎందుకు ఏర్పడుతుంది, దానికి కారణాలు ఏంటి, దానిని ఎలా ఓవర్కమ్ చేయాలన్న అంశాలని, బదలాయింపు అంటే ఏమిటి, ఒక సన్నివేశంలో నేర్చుకున్న జ్ఞానాన్ని మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాలన్నీ తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పరీక్ష దృష్ట్యా చాలా ముఖ్యమైన అంశాలు. మీరు మోడల్ పేపర్లలో రకరకాలైనటువంటి ఉదాహరణలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తీసుకుని పరిశీలించి సాధన చేయడం ద్వారా మంచి మార్కులు పొందాలని, అందరూ టెట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. సెలవు.